చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోతోంది. ఆటంకాలను అధిగమించి జీవన పోరాటంలో ముందుకు సాగాల్సిన యువత అర్ధాంతరంగా జీవితాలను ముగిస్తున్నారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కన్నవారికి జీవితకాలం దుఃఖం మిగులుస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇంతకీ ఆమె చనిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? ఆమె చనిపోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన కనుకు నరసింహారావు లారీ డ్రైవర్గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. 21 ఏళ్ల నరసింహారావు పెద్ద కుమార్తె సరస్వతి హైదరాబాద్లోని మీర్పేట్ ప్రాంతంలోని ఒక ప్రముఖ హాస్టల్లో ఉంటోంది. టీకేఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న డీడీయూ సెంటర్లో కంప్యూటర్ కోర్స్ అభ్యసిస్తూ అదే కాలేజ్ సమీపంలోని సూపర్ స్టూడెంట్స్ హాస్టల్లో నివాసం ఉంటోంది. సాఫీగా సాగుతున్న ఆమె జీవితం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. ఈ నెల 4వ తేదీ సాయంత్రం సుమారు 5:30 సమయంలో సరస్వతి గదికి ఆమె స్నేహితురాళ్ళొచ్చారు. ఆమె గది తలుపు మూసివేసి ఉండడంతో పలుమార్లు తలుపు తట్టారు. అప్పటికే తలుపు తెరవకపోవడంతో ఆమె స్నేహితురాలు చింతకాయల సరోజిని ఇతరులతో కలిసి తలుపులు పగలగొట్టారు. తలుపులు తెరుచుకునేసరికి ఒక్కసారిగా షాక్ తిన్నారు. తమతో పాటు కొన్ని గంటల క్రితం వరకు కలిసి ఉన్న సరస్వతి విగతజీవిగా మారింది. చున్నీతో సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు స్నేహితురాళ్ళు గుర్తించారు. దీంతో వెంటనే స్పందించిన సరస్వతి స్నేహితురాలు సరోజ మృతురాలి సోదరికి ఫోన్ చేసి విషయం తెలియజేసింది. ఆ తర్వాత విద్యార్థులంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. హాస్టల్కి చేరిన పోలీసులు పూర్వాపరాల్ని పరిశీలించారు. సాయంత్రం 6:30 ప్రాంతంలో మృతురాలి తండ్రికి పోలీసులు ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. తన పెద్ద కుమార్తె మరణించిందని తెలిసిన వెంటనే షాక్కి గురైన తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. తన కుమార్తె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. తన కుమార్తె మృతిపై హాస్టల్ నిర్వాహకులపైన, కోచింగ్ సెంటర్ యాజమాన్యంపైన, అశ్వాపురానికి చెందిన పి నందకిషోర్ పాత్ర ఉందని తండ్రి నరసింహారావు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.